ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట 42వ కీర్తన 5వ చరణం. నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఈ ప్రపంచంలో విద్య ఎంత అవసరమో ప్రతి ఒక్కరికి తెలిసినటువంటిది. విద్య మనిషికి కావలసినటువంటి జ్ఞానాన్ని అందిస్తుంది. మనిషి జీవించడానికి అవసరమైనటువంటి జీవన విధానాన్ని నేర్పిస్తుంది. అయితే పరిశుద్ధ గ్రంథంలో మనం నేర్చుకోవలసినటువంటి మరొక విద్యను గురించి కూడా బైబిల్ గ్రంథం తెలియచేస్తుంది. ఈ విద్య ఏంటంటే మనము మన హృదయంతో మాట్లాడుకునేటటువంటి విద్య. మనము మన మనసుతో మాట్లాడుకోవటం నేర్చుకునేటటువంటి విద్య. 42వ కీర్తన 5వ చరణంలో కోరాహు కుమారులు వారి యొక్క హృదయముతోనూ వారి ప్రాణముతోనూ మాట్లాడుకుంటూ ఉన్నారు. నీవు ఎలా కృంగి ఉన్నావు, నీవు ఎలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచు అని. అలాగుననే దావీదు అంటాడు కదా 116వ కీర్తనలో, యెహోవా నీకు క్షేమం విస్తరింపచేసి ఉన్నాడు, నా ప్రాణమా తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము అని తన యొక్క హృదయముతో మాట్లాడుకున్నాడు. దెబోరా కూడా యుద్ధ సమయంలో న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనంలో, నా ప్రాణమా నీవు బలము పోని సాగుము అని తన హృదయాన్ని బలపరుచుకుంటూ హృదయముతో మాట్లాడింది. కాబట్టి ఈ లోకంలో నీకు భయం ఎదురైనప్పుడు, నిరాశలు ఎదురైనప్పుడు, నిస్పృహలు ఎదురైనప్పుడు, యుద్ధ పరిస్థితులు నిన్ను అలుముకున్నప్పుడు నీ హృదయముతో నీవు మాట్లాడుకునేటటువంటి విద్యను నేర్చుకుని ఉండటము మనకెంతో ఉపయోగం. అవి మనం ముందుకు నడవటానికి, దృఢంగా నిలబడటానికి, బలహీన పరిస్థితులను తట్టుకోవటానికి మన ఆత్మలను బలపరిచేటటువంటి విద్య. కాబట్టి హృదయంతో ఎప్పుడైనా మాట్లాడుకునేటటువంటి అనుభవం ఉన్నదే. కాబట్టి ఎప్పుడైనా నీకు బాధ అనిపిస్తే నీ హృదయంతో నీవే మాట్లాడుకో, బలము కలిగి ఉండమని ధైర్యపరుచుకో. దేవుడి మాటల చేత మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా నీకు వందనాలు. ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని కూడా బలపరిచి హృదయముతో మేము మాట్లాడుకుంటూ మమ్మల్ని మేము బలపరుచుకునేటటువంటి కృపను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.